ఈ వీడియోలో నేను 9 హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తా. దీంట్లో ఏ ఒక్క ట్రాన్సాక్షన్ మీరు చేసినా కూడా ప్రభుత్వం నేరుగా మీకు నోటీస్ ఇవ్వచ్చు. మీకు అనిపించవచ్చు, నా దగ్గర ఎక్కువ క్యాష్ ఉంది, అకౌంట్కి వేసా, రిపోర్ట్ అవుతుంది కదా, ఎక్కువ డబ్బు అకౌంట్లో ఉంది, విత్డ్రా చేస్తా, రిపోర్ట్ అవుతుంది కదా అని. ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. గవర్నమెంట్ వేరే ట్రాన్సాక్షన్స్ గురించి ఎక్కువ క్లారిటీ ఇస్తూ ఉంది. కొత్తగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ చేసిందో తెలుసా? మీ పాన్ కార్డ్ యాక్టివ్గా ఉంది, ట్రాన్సాక్షన్ చేశారు, దానికి లిమిట్ ఎక్కువ. మీ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్, ట్రాన్సాక్షన్ చేశారు, నోటీస్ వస్తుంది. ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారు, దానికి ఒక లిమిట్. పాన్ కార్డ్ ఇచ్చారు, ఒక లిమిట్. పాన్ కార్డ్ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి ఒక లిమిట్. మీ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టారు, దాని గురించి ఒక లిమిట్. స్టాంప్ డ్యూటీ పే చేశారు, దానికి ఒక లిమిట్ ఉంది. ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. జనరల్గా బ్యాంకింగ్ సిస్టంలో, ట్యాక్స్ కలెక్షన్లో ఏదైనా ప్రాబ్లం అయితే, ఏదైనా లూప్ హోల్స్ ఉన్నట్లయితే ప్రభుత్వం ఈ సిస్టమ్ని ఇంకా క్లియర్ చేయలేదు, సిస్టంలో ఇన్ని ప్రాబ్లమ్సా అని మాట్లాడుకుంటాం. అలాంటి సిస్టమ్ని రిపేర్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్లను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దీని కింద ఫస్ట్ చేంజ్ చేసింది ఏంటంటే ఎస్ఎఫ్టీ రిపోర్టింగ్. ఇంతకుముందు సెక్షన్ 285BA అని ఉండేది, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చూసుకున్నట్లయితే. దాన్ని రీప్లేస్ చేసి సెక్షన్ 508 దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఎస్ఎఫ్టీ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఆటోమేటిక్, ఇది ఎవరు అడగరు, ఒక డెడ్ లైన్ ఉంటుంది, దానిలోపు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిందే. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీలు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు అలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అంత స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్ఎఫ్టీ తీసుకొచ్చింది. హై వాల్యూ ట్రాన్సాక్షన్ నంబర్ 1 ఆటోమేటిక్గా రిపోర్ట్ అవ్వచ్చు. ఏంటిది? బ్యాంక్ డిపాజిట్ల గురించండి. మీ పాన్ కార్డు లింక్డ్గా ఉంది, యాక్టివ్గా ఉంది. దేనికి లింక్ అవ్వాలి? ఆధార్ కార్డుకి లింక్ అవ్వాలి, బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వాలి. అలా లింక్ అయిన పాన్ కార్డు యాక్టివ్గా ఉంది అని కన్సిడర్ చేస్తారు. ఇలా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవుతుంది. ఇది హై వాల్యూ ట్రాన్సాక్షన్. పాన్ కార్డ్ యాక్టివ్గా ఉంది, అందుకే 10 లక్షల కన్నా ఎక్కువ. పాన్ కార్డ్ ఇన్యాక్టివ్గా ఉందనుకోండి, మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డుని లింక్ చేయలేదు, ఎన్నిసార్లు డెడ్ లైన్స్ ఇచ్చినా కూడా ఎంతోమంది చేయలేదు. అలా చేసినట్లయితే ప్రభుత్వం ఎక్కువ ప్రశ్నల్ని అడుగుతుంది. అందుకే నేను ఇవ్వలేదు, నేను సేఫ్ అనుకుంటారు. అది రాంగ్. ఎందుకంటే పాన్ కార్డ్ ఇన్యాక్టివ్గా ఉండి 5 లక్షల రూపాయల క్యాష్ మీరు డిపాజిట్ చేసినా కూడా ఆటోమేటిక్ ఎస్ఎఫ్టీ రిపోర్టింగ్ అవుతుంది. 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ చేస్తే వచ్చే నోటీసు ఇప్పుడు 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ చేసినా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సరే, ప్రభుత్వం మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగింది, ఓకే. అలా అడగక మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసేస్తే అప్పుడేం చేస్తారు? ట్రాన్సాక్షన్ అవ్వడానికి అవకాశమే లేకపోతే అప్పుడేం చేస్తారు? ఈ రూల్స్ సేవింగ్స్ అకౌంట్ గురించండి. ఇప్పుడు మనం కరెంట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక బిజినెస్ ఓనరు, కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీ అకౌంట్లో 50 లక్షల రూపాయలు విత్డ్రా చేసినా, 50 లక్షల రూపాయల క్యాష్ డిపాజిట్ చేసినా కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి తెలుస్తుంది. ప్రభుత్వం మీకు అగెయిన్స్ట్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్షన్ అంటే ప్రూఫ్లు అడగొచ్చు, ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. నెక్స్ట్ పాయింట్ డీడీ గురించి, డిమాండ్ డ్రాఫ్ట్. దీన్ని బ్యాంక్ డ్రాఫ్ట్స్ అని కూడా అంటారు. మీ అకౌంట్లో ఆల్రెడీ క్యాష్ ఉంది, దానికి ఒక చెక్ లాగా మీరు తీసుకుంటారు. ఆ చెక్ ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ మీ అకౌంట్లో అంత అమౌంట్ ఉంది అని. ఇప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది తెలుసా? ఊరికే చెక్ ఇచ్చేస్తారు, అకౌంట్లో డబ్బు ఉండదు. డీడీ అలా కాదు, అందుకే బ్యాంక్ డ్రాఫ్ట్స్ అంటారు. అలాంటి డిమాండ్ డ్రాఫ్ట్ని క్యాష్ ఇచ్చి 1 లక్ష రూపాయల వరకు లిమిట్. 1 లక్ష రూపాయల కన్నా తక్కువ డీడీ మీరు తీసుకుంటే క్యాష్ ఇచ్చి ప్రాబ్లం లేదు. 1 లక్ష రూపాయలు దాటిందనుకోండి, అగైన్ ప్రభుత్వానికి డైరెక్ట్గా తెలుస్తుంది, సిస్టమే రిపోర్ట్ చేస్తుంది. సెకండ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్ను ఫిక్స్డ్ డిపాజిట్ గురించి. దీంట్లో కొత్త ఎఫ్డి మరియు రిన్యూవల్ ఎఫ్డి, ఈ బైఫర్కేషన్ ఉంది. మొదటిది రిన్యూవల్ రూల్. నేను ఎఫ్డి పెట్టాను, ఈ రూల్స్ రాకముందే ఎఫ్డి పెట్టాను. 2026 ఏప్రిల్కే కదా ఈ రూల్స్ వచ్చింది. నేను 2020లో పెట్టాను. ఇప్పుడు కూడా ఆ ఎఫ్డి రిన్యూ అవుతూ ఉంది.
ఆ ఎఫ్డి 25 లక్షల రూపాయలకు పెట్టాను నేను, ఇంకా రెన్యువల్ అవుతూ ఉంది, ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు. ఇది రిన్యూవల్ ఎఫ్డి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే మీరు కొత్త ఎఫ్డి చేసినట్లయితే దానికి 10 లక్షల లిమిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆల్రెడీ 25 lakhs ఎఫ్డి ఉంది కదా, దాన్ని విత్డ్రా చేస్తారు, దేనికో ఖర్చు పెడతారు, మీ పిల్లల పెళ్లి గురించి ఖర్చు పెడతారు 15 లక్షలు. ఓ 10 లక్షల రూపాయల వరకు మీరు అగైన్ ఎఫ్డి పెడతారు, కొత్త ఎఫ్డి కదా, అది రిపోర్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి తెలుస్తుంది ఈ వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి, హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? అలా మిస్ మ్యాచ్ ఉంటే అగైన్ అడుగుతుంది. దీని గురించి విన్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, అది సేఫ్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా కూడా ఉండాలి. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అవ్వకూడదు, అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్నే ఎంచుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని సినారియోస్ మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ గురించి కొంచెం వాలటిలిటీ ఉంది, సడన్గా రైజ్ అవ్వడం, సడన్గా పడిపోవడం. స్టాక్ మార్కెట్ అయితే డెఫినెట్గా వాలటైల్గానే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది వెతుకుతున్నది, చూస్ చేసుకుంటున్నది ఏంటంటే, నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్, నా డబ్బు నాకు స్టేబుల్ రిటర్న్స్ ఇవ్వాలి, ఫిక్స్డ్ డిపాజిట్ స్టేబుల్గా మంచి రిటర్న్స్ ఇస్తున్నట్లయితే అది నాకు ఓకే అని జనాలు సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ కన్సర్న్కి సొల్యూషన్ ఏంటి? దానికి సమాధానం నా ఫోన్ స్క్రీన్ అండి. జాగ్రత్తగా గమనించండి. క్రెడిట్ పే అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్లో ఎఫ్డి ఆప్షన్ ఉంది. ముందుగా మనం ఎఫ్డి రేట్స్ ఎంత ఉంది దాని గురించి క్లిక్ చేద్దాం. ఎఫ్డి ఆప్షన్ ఎంచుకోండి. 3 సంవత్సరాలకు నేను ఎఫ్డి పెట్టినట్లయితే ఎంత ఇంట్రెస్ట్ దొరకవచ్చు? 6.75% వరకు మీరు రిటర్న్స్ పొందొచ్చు. అంటే మీరు 50,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడితే 61,120 రూపాయలు మీకు మెచ్యూరిటీ అమౌంట్ దొరుకుతుంది 3 సంవత్సరాల తర్వాత. నెట్ గెయిన్స్ 22.24% అవుతుంది. ఇప్పుడు 25,000 రూపాయలు మీరు ఎఫ్డి పెట్టినట్లయితే 30,560 రూపాయల వరకు మీకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది మెచ్యూరిటీ అమౌంట్. 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 1,22,239 రూపాయల వరకు మీకు రిటర్న్స్ దొరుకుతుంది. మీరు గనక ఇంకా ఎక్కువ రిటర్న్స్ని పొందాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడ సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టినట్లయితే ఓ సీనియర్ సిటిజన్ను, ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7.25%. నెట్ గెయిన్స్ ఎంత? 24%. మెచ్యూరిటీ వాల్యూ మీరు 1,00,000 పెడితే 1,24,055 రూపాయలు మీకు దొరుకుతుంది. అదే 25,000 పెడితే 31,014 రూపాయలు మీకు మెచ్యూరిటీ. స్క్రీన్లో బాటమ్ మీరు గమనించినట్లయితే 3,000 రూపీస్ క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ అని ఉంది. ఓ 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడితే 3% క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. అది కూడా క్రెడిట్ పే కాయిన్స్ రూపంలో మీకు దొరుకుతుంది. మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ కూడా, దాంతోపాటు 3% క్యాష్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ పే కాయిన్స్. ఇప్పుడు మనం ఓ సంవత్సరానికి మీరు ఎఫ్డి పెట్టినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది దాని గురించి చెక్ చేద్దాం. చూడండి, 7.5% పర్ యానం. ఈ ఎఫ్డి ఆప్షన్ మీకు అందిస్తున్నది యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఇది ఒక ఆర్బీఐ రెగ్యులేటెడ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. క్రెడిట్ పే యాప్ ద్వారా మీరు యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఎఫ్డి పెట్టొచ్చు. సో ఆ ఎఫ్డి మీరు చేయాలంటే క్రెడిట్ పే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, 50,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 53,857 రూపాయల వరకు మెచ్యూరిటీ కార్పస్ మీకు దొరుకుతుంది. అదే మీరు 25,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక సంవత్సరంలో ఆ అమౌంట్ 26,928 రూపాయలు అవుతుంది. అదే మీరు ఓ 1,00,000 రూపాయలు పెడితే 1,07,714 రూపాయల వరకు మెచ్యూరిటీ కార్పస్ మీకు దొరుకుతుంది. ఇంకా ఎక్కువ రిటర్న్స్ పొందాలంటే అవకాశం ఉందా? అవకాశం ఉందండి. ఇక్కడ సీనియర్ సిటిజన్ అని కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 8% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ ఉంది. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఓ సంవత్సరంలో 1,08,243 రూపాయలు అవుతుంది. అదే మీరు 25,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 27,061 రూపాయలు అవుతుంది. అదే మీరు 10,000 రూపాయలు పెడితే 10,824 రూపాయలు అవుతుంది. బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ చూసినట్లయితే 1% క్రెడిట్ పే కాయిన్స్ క్యాష్ బ్యాక్ మీకు దొరుకుతుంది. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో దాంట్లో 1% క్యాష్ బ్యాక్ క్రెడిట్ పే కాయిన్స్ రూపంలో మీకు దొరుకుతుంది. 25,000 ఎఫ్డి పెట్టారు, 250 క్రెడిట్ పే కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. ఓ 1,00,000 రూపాయలు పెట్టాను, ఓ 1000 క్రెడిట్ పే కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో దొరుకుతుంది. చూసారా, ఇలాంటి వాలటిలిటీ ఉన్న సిచ్యువేషన్లో కూడా జనరల్ సిటిజన్స్కి 7.5%,
అలానే సీనియర్ సిటిజన్స్కి 8% వరకు 1 ఇయర్ ఎఫ్డీకి ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతూ ఉంది. యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఎఫ్డీలో క్రెడిట్ పే యాప్ ద్వారా మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. దాని గురించి క్రెడిట్ పే యాప్ని మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకేనండి డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతుంది, దీని గురించి నేను వెతుకుతున్నాను అన్నట్లయితే ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వండి. మీరు మీ ఇంట్లో కూర్చునే 5 నిమిషాల్లోనే ఆన్లైన్లో ఎఫ్డి ఓపెన్ చేసేయచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, హై వాల్యూ ట్రాన్సాక్షన్ నెంబర్ 3, క్రెడిట్ కార్డ్ పేమెంట్లు అండి. మీరు క్యాష్ రూపంలో క్రెడిట్ కార్డుకి పేమెంట్ చేసినా, ఆన్లైన్ రూపంలో చేసినా కూడా కొన్ని లిమిట్లు ఉన్నాయి. తెలియక ఈ తప్పు మీరు చేసినట్లయితే ప్రాబ్లం అవుతుంది. క్యాష్ పేమెంట్ చేశారనుకోండి, ఓ 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్ని మీరు క్యాష్ రూపంలో 1 సంవత్సరంలో ఇచ్చినట్లయితే హై వాల్యూ ట్రాన్సాక్షన్ అని కౌంట్ అవుతుంది. నేను ప్రతి నెల 10,000 క్యాష్ రూపంలో ఇచ్చాను, 1 సంవత్సరానికి ఎంత అయింది? 1,20,000 అయింది, ప్రాబ్లం అవుతుంది. హై వాల్యూ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఆన్లైన్ లేదా చెక్, 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లు మీరు కట్టారనుకోండి, ఎన్ఈఎఫ్టీ చేశారు, యూపీఐ చేశారు, లేదా నెట్ బ్యాంకింగ్ చేశారు, అలాంటప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ కంపెనీ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అగ్రిగేట్ రూల్. ఇదేంటి అగ్రిగేట్ అంటే, మీ దగ్గర 4 కార్డులు ఉన్నాయి, ప్రతి కార్డుకి లక్ష లిమిట్ ఉంటుందా క్యాష్ గురించి? నో. అగ్రిగేట్, అన్ని కార్డులకు కలిపి క్రెడిట్ కార్డ్ బిల్లు గురించి మీరు కడుతున్నది ఓ 1,00,000 రూపాయలు క్యాష్ అన్నట్లయితే రిపోర్ట్ అవుతుంది. నా దగ్గర 10 కార్డులు ఉన్నాయి, అలాంటప్పుడు కూడా అగ్రిగేట్ క్రాస్ అయిందా ప్రాబ్లం అవుతుంది. అలానే మీ దగ్గర 2 కార్డులు ఉన్నాయి, 60,000 క్యాష్ కట్టాను నేను, 1,20,000 అయింది, ప్రభుత్వానికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 4, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు బాండ్స్ గురించి. మీరు గనక ఈక్విటీ మరియు మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మీద లేదా మ్యూచువల్ ఫండ్స్ మీద 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్లయితే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా, ఆ కంపెనీయే రిపోర్ట్ చేస్తుంది లేదా ఆ మ్యూచువల్ ఫండ్ రిపోర్ట్ చేస్తుంది. 10 లక్షల రూపాయల లిమిట్, దానికన్నా ఎక్కువ అయితే రిపోర్ట్ అవుతుంది. ఏం ప్రాబ్లమా? ప్రాబ్లం లేదండి, మీ దగ్గర ప్రూఫ్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది, నో ప్రాబ్లం, బట్ రిపోర్ట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ బాండ్స్. గవర్నమెంట్కి ఎప్పుడైనా డబ్బు అవసరం ఉన్నప్పుడు మనలాంటి మీలాంటి ఇన్వెస్టర్లకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఒక బాండ్ క్రియేట్ చేసేసి ఈ బాండ్కి ఫిక్స్డ్ ఒక 3 ఇయర్స్కి పర్ యానం ఇంత ఇంట్రెస్ట్ రేటు గవర్నమెంట్ పే చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. మీరు డబ్బు ఇస్తారు, ఇంట్రెస్ట్ పొందుతారు, ఆ మెచ్యూరిటీ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సబ్మిట్ చేస్తారు, మీ ప్రిన్సిపల్ మీరు వెనక్కి పొందుతారు. సో ఇలాంటి బాండ్స్ ఉన్నాయి కదా, సేమ్ అండి. ఆ 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి ఎలా ఉందో బాండ్స్కి కూడా సేమ్ లిమిట్. 10 లక్షల రూపాయలు దాటిందంటే ఆటోమేటిక్ ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఆ బాండ్ ఇష్యూ చేసేదే గవర్నమెంట్. సమ్టైమ్స్ కార్పొరేట్ బాండ్స్ కూడా ఉంటాయి, కంపెనీలు ఇచ్చే బాండ్లు కూడా ఉంటాయి, అలాంటి బాండ్స్ కూడా రిపోర్ట్ చేయాల్సిందే. వీళ్ళు స్క్రూటినీ చేయించుకోవడానికి అర్హులు. స్క్రూటినీ చేశాక ఐటీఆర్, అర్నింగ్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వలేదనుకోండి, నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. 5th ట్రాన్సాక్షన్, బైబ్యాక్ ఆఫ్ షేర్స్. అంటే మీరు ఒక కంపెనీ షేర్స్ని కొనుగోలు చేస్తారు, ఆ కంపెనీ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను, నా దగ్గర 100% ఓనర్షిప్ ఉంది, నాకు డబ్బు కావాలి బిజినెస్ మీద పెట్టడానికి, అందుకే నా కంపెనీలో ఓనర్షిప్ని షేర్స్ రూపంలో అమ్మేశాను. ఇప్పుడు నా కంపెనీ ఓనర్షిప్ నాకు కావాలి, ఎంత డబ్బు? పర్ షేర్ ఇంత. ఆ డబ్బుని ఇచ్చేసి కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. అలా బైబ్యాక్ చేసినప్పుడు 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ అగ్రిగేట్ ఆఫ్ షేర్స్ని మీరు గనక కంపెనీకి వెనక్కి అమ్మేశారు, ఇలా బైబ్యాక్ అయ్యింది, 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ మీకు దొరికింది, అప్పుడు అది కూడా రిపోర్ట్ అవుతుంది. 6th హై వాల్యూ ట్రాన్సాక్షన్ అండి, ఫారిన్ కరెన్సీ మరియు ఓవర్సీస్ స్పెండింగ్. ఫారిన్లో మీరు ఖర్చు పెడుతున్నారు అన్నట్లయితే అలాంటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మీరు గనక ఒక ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే, ఇక్కడుంటూనే మీ రిలేటివ్ ఎవరో ఫారిన్లో ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ని సెండ్ చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా ఈ లిమిట్లు వర్తిస్తాయి. మొదటిది ఫారిన్ ఎక్స్చేంజ్ మరియు ట్రావెల్. మీరు ఫారిన్ కరెన్సీని అమ్ముతున్నారు లేదా కొనుగోలు చేస్తున్నారు, లేదా ఫారెక్స్ కార్డులు ఏవైతే ఉంటాయో దానికి లోడ్ చేసుకుంటున్నారు, లేదా ట్రావెలర్స్ చెక్స్ ఏవైతే ఉంటాయో దానికి 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఒక సంవత్సరంలో అన్నట్లయితే, మీరు పాన్ కార్డు ప్రొవైడ్ చేశారు అన్నట్లయితే 10 లక్షల రూపాయల లిమిట్ ఉంటుంది, గవర్నమెంట్కి ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవుతుంది.
అదే పాన్ మీరు ఇవ్వలేదనుకోండి 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ సెండ్ చేసినా కూడా ట్రాకింగ్ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 7 అండి, ప్రాపర్టీ డీల్స్ గురించి. చూడండి, మీరు ఇంతకుముందు ఒక ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకుంటున్నారు అన్నట్లయితే 30 లక్షల రూపాయల వాల్యూ కలిగిన ఒక ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నారు అన్నట్లయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు ఆటోమేటిక్గా రిపోర్ట్ చేసేటోళ్ళు ఆ లిమిట్ని ఇప్పుడు 45 lakhsకి ప్రభుత్వం పెంచడం జరిగింది. 45 lakhs. ఇది ఈ లిమిట్ 45 lakhs ఉంది కదా, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి లిమిట్ అన్నది వర్తిస్తుంది. అంటే నేను ఒక్క డాక్యుమెంట్ని రిజిస్టర్ చేశాను, ఆ డాక్యుమెంట్లో 3-4 ఇన్ని ప్రాపర్టీస్ గురించి అక్కడ మాట్లాడడం జరిగింది, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది అనుకోండి. ఆ 4 ప్రాపర్టీస్ యొక్క వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని క్యుములేటివ్గా కన్సిడర్ చేసి అది 45 lakhs కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవుతుంది. ఇది హై వాల్యూ ట్రాన్సాక్షన్ అని లెక్కిస్తారు. ట్రాన్సాక్షన్ నంబర్ 8 అండి, ఇది కొత్త ఎంట్రీ, స్టాంప్ పేపర్ పర్చేస్. ఇంతకుముందు మీరు స్టాంప్ పేపర్ పర్చేస్ చేసినట్లయితే ఎలాంటి రిపోర్టింగ్ అయ్యేది కాదు, రిజిస్ట్రేషన్ అయ్యాక రిపోర్టింగ్ అయ్యేది. ఇప్పుడు ఏమైందంటే 2026 ఏప్రిల్ నుండి మీరు ఒక స్టాంప్ పేపర్ పర్చేస్ చేస్తారు, పాన్ కార్డ్ ఇచ్చారు, 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ స్టాంప్ డ్యూటీ కట్టారో రిపోర్టింగ్ అవుతుంది. పాన్ కార్డ్ ఉంటే, పాన్ కార్డ్ ఇవ్వలేదనుకోండి, 1 లక్ష రూపాయల స్టాంప్ డ్యూటీ దాటిందనుకోండి రిపోర్టింగ్ అవుతుంది. దీంతోపాటు ఈ రిపోర్టింగ్ ఎంటిటీ ఎవరు? స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎవరి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటా అలా జరగదు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్గా రిపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు 30 లక్షల రూపాయల వాల్యూ కలిగిన ప్రాపర్టీ గురించి స్టాంప్ పేపర్ కొనుగోలు చేశాను అనుకోండి, అలాంటప్పుడు రిపోర్టింగ్ అయ్యేది కాదు. ఇప్పుడు అలా కాదు, 30 లక్షలు అని అబద్ధం చెప్పేసి స్టాంప్ డ్యూటీ తక్కువ ఉన్నది మీరు ఎంచుకున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 45 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ప్రాపర్టీ వాల్యూ అక్కడ డిస్కస్ అయింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని 30 లక్షల రూపాయలకి అని తీసుకున్నా కూడా ప్రభుత్వం మిమ్మల్ని పట్టేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్సాక్షన్ నంబర్ 9, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు క్యాష్ గురించి అండి. ఇన్సూరెన్స్ ప్రీమియం, మీరు గనక 1 సంవత్సరంలో 5 లక్షల రూపాయలు లేదా దానికన్నా ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంని కొనుగోలు చేస్తున్నారు అన్నట్లయితే, మీ గురించి, మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి ఇలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ మీరు అక్కడ డిక్లేర్ చేస్తున్న పాన్ కార్డ్ డీటెయిల్స్ మీది. అలాంటప్పుడు పాన్ కార్డ్ ఇచ్చినట్లయితే 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ప్రీమియం ఉంటే రిపోర్టింగ్ అవుతుంది. అది కూడా హై వాల్యూ ట్రాన్సాక్షన్. అదే మీరు పాన్ కార్డ్ ఇవ్వలేదనుకోండి, 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కొనుగోలు చేసినా కూడా హై వాల్యూ ట్రాన్సాక్షన్ అని కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, క్యాష్ సేల్స్ గురించి. మీరు గనక ఒక పర్చేజ్ చేస్తున్నారు, ఒక వస్తువుని కొనుగోలు చేస్తున్నారు, జ్యువెలరీ లేదా ఫర్నిచరు లేదా ఏదో సర్వీస్ని పొందుతున్నారు, అలాంటప్పుడు మీరు 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ క్యాష్ ఇచ్చినట్లయితే అది కూడా హై వాల్యూ ట్రాన్సాక్షన్ అవుతుంది. సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్యాక్స్ ఆడిట్లో పట్టేస్తుంది ప్రభుత్వం. మీరు రిపోర్ట్ చేయకపోయినా కూడా మీకు ఎవరైతే అమ్మారో గూడ్స్ ఆర్ సర్వీసెస్ వాళ్ళే రిపోర్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఎందుకు మీరు ట్యాక్స్ ఆడిట్లో చూపించలేదని. సో ఇలా ఈ 9 హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ని గవర్నమెంటు చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఏఐ వాడుకుంటూ ఉంది, టెక్నాలజీని వాడుకుంటూ ఉంది. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది కదా, మీ సోషల్ మీడియా హ్యాండిల్ని కూడా గవర్నమెంటు ఏఐ వాడుకుని స్కాన్ చేస్తూ ఉంది. ఏదైనా అన్యూజువల్ అనిపిస్తే అగైన్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 5 సంవత్సరాలు ఏమీ అవ్వలేదు, నేను ఎలా చేసినా సరిపోతుంది, రెట్రోస్పెక్టివ్లీ ఫైన్ కూడా వేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.